ఎవరో కొంతమంది కామెంట్ చేశారు, మీరు ఈ పెయింటింగ్ ఎలా వేస్తున్నారో ఒకసారి వేసేటప్పుడు చూపించండి అని. వాళ్ళ కోసం చూపిస్తున్నాను అనమాట. చూడండి, నేను దీంట్లో ఒక క్వశ్చన్ కూడా అడుగుతున్నా మిమ్మల్ని, నాకు కామెంట్లో చేయాలి. స్ట్రోక్స్ ఇలా రావాలి అంటే బ్రష్కి ఎంత పెయింట్ తీసుకోవాలి, దానికి ఆన్సర్ చేయండి కామెంట్లో. చూడండి, ఇలా స్ట్రోక్స్ మనము ఇది వేసేటప్పుడు ఏం చేయాలంటే, మనము ఒకే లెవెల్లో ఎంత గ్యాప్ తీసుకుంటున్నాము అనేది మనకి మన హ్యాండ్ మూమెంట్ని బట్టి మనకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. మనకి స్ట్రోక్స్ ఇలా కనబడాలి, కింద ఎక్కువ పెయింట్ కనబడాలి ఒక రవ్వ, పైన ఇలా వచ్చేసి స్ట్రోక్స్ కనబడుతూ ఉండాలన్నమాట. ఇది ఆరిన తర్వాత ఇట్లా వేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ దీనిపైన ఇంకొక కలర్ ఇస్తానన్నమాట. 2 కలర్స్ ఇస్తాను ఈ స్ట్రోక్స్లోనే. ఇచ్చిన తర్వాత పైన నేను ఈ కోన్ నేనే ప్రిపేర్ చేసుకుంటాను, మీకు కూడా చూపిస్తానండి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది. దీంతో పెయింట్ వేస్తాను, దీంట్లో పెయింట్ ఉంటుంది, అది దీంతో డిజైన్ చేస్తాను. ఈ డిజైన్ చూసారు కదా మీరు ఒకసారి. ఇలా వేసిన తర్వాత ఈ రెండిటికి మధ్యలో అన్నమాట, చూసారా, ఇలా రెండిటికి మధ్యలో మీకు కొంచెం తొందరగా చూపించాలని ఈ కొంచెం గ్యాప్లో వేస్తున్నాను. ఇలా బార్డర్ అంతా వేయాలి, టైం చాలదు కాబట్టి చూపిస్తున్నా. ఇది వచ్చి బ్రాంజ్ అనమాట. బ్రాంజ్ని ఓన్లీ ఒక్కొక్క స్ట్రోకే అనమాట. బ్రాంజ్ ఎలా ఇస్తానంటే ఓన్లీ ఇట్లా దీనిపైన ఒక స్ట్రోక్ ఇస్తాను అనమాట. అంటే ఒక సైడ్ నుంచి చూస్తే గోల్డ్ కలర్ కనబడుతుంది, ఒక సైడ్ నుంచి చూసామనుకోండి బ్రాంజ్ కూడా కనబడుతుంది అనమాట. లైట్గా ఇవ్వడమే ఇది స్ట్రోక్స్. కోన్ వచ్చేసేసి మనం వాడకపోతే ఇది కొంచెం ఇట్లా పెయింట్ కదా ఇలా అయిపోతుంది, దాన్ని మనం ఇచ్చేసేసి పెయింట్ మీరు ఎంత ప్రాక్టీస్ అయితే అంత మంచిగా వస్తుందన్నమాట. మీరు ప్రాక్టీస్ ఎక్కువ అవ్వాలి, ఎక్కువైతే మంచిగా వస్తుందన్నమాట. మీరు ముందు పేపర్స్ మీద అలాంటి వాటి మీద ప్రాక్టీస్ అవ్వాలి ఫ్రీ హ్యాండ్కి, అలా అయితే కనుక మీకు బాగా వస్తుంది. ఇలా డాట్స్ పెట్టుకోవాలన్నమాట. తర్వాత 3 చుక్కలు పెట్టి అటు ఇటు మధ్యలో పెట్టడమే. అర్థమైందా? నేను ఒక క్వశ్చన్ అడిగాను, మర్చిపోకండి, ఆ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయండి. ఇలా స్ట్రోక్స్ రావాలంటే ఫ్లాట్ నెంబర్ బ్రష్కి మనం పెయింట్ ఎక్కడి దాకా తీసుకోవాలి, ఓకేనా? బాయ్. కామెంట్ చేయండి, షేర్ చేయండి.